నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అల్లూరు జిల్లా చింతపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, విద్యార్థులే మన రాష్ట్ర భవిష్యత్తు. 55 నెలలుగా ప్రభుత్వం ప్రతి అడుగు విప్లవాత్మక మార్పుల దిశగా పడ్డాయి. తరతరాల పేదరికం సంఖ్యలు తెచ్చేందుకు తీసుకుని వచ్చిన మార్పు ట్యాబ్ల పంపిణీ అని ఆయన తెలిపారు. దశాబ్ద కాలంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ట్యాబ్లు రిపేరుకు వచ్చినా కంగారు పడొద్దు. వారం రోజులు తిరిగి అందజేసే వ్యవస్థ అందుబాటులో ఉంది. ట్యాబ్ల కంటెంట్ సేఫ్టీ, సెక్యూరిటీ మీద తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లల మేనమామగా వాటిని అందజేస్తున్నాను అని సీఎం జగన్ చెప్పారు. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు మనం వచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు. ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు ఒక మంచి మేనమామగా, మన పిల్లల మీద ఈ ట్యాబుల విషయానికి వస్తే, ఈ ట్యాబులో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, దీనివల్ల పిల్లలు పాఠాలు లెర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు, టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒక్కొక్కరి పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు
దీని మార్కెట్ విలువ అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, బాలింతలు, గర్భిణీలకు ఇక ఏమాత్రమూ ఇబ్బంది కలిగించకుండా వెంటనే నిరసనను విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర స్త్రీ శిశు వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కెవి ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సేల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అన్నిటినీ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నెరవేర్చడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచడం జరిగిందన్నారు. సేవా ప్రయోజనంగా కార్యకర్తలకు ప్రస్తుతం చెల్లిస్తున్న 50,000ను లక్షకు, సహాయకులకు ప్రస్తుతం చెల్లిస్తున్న 20,000ను 40,000కు పెంపు చేయడం జరిగిందని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. అంగన్వాడీ సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు ప్రభుత్వం ఉన్న గరిష్ట వయసు 45 ఏళ్లను 50 ఏళ్లకు పెంపు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ వాళ్ళు ఏదైతే ఎండ్ సర్వీస్ బెనిఫిట్స్ అడిగినారో ఆ ఎండ్ సర్వీస్ బెనిఫిట్స్ని ఈరోజు అంగన్వాడీ వర్కర్స్కు 50,000 ఇస్తుంటే మన సీఎం గారు చాలా పెద్ద మనసుతో ఈరోజు 1,00,000కు పెంచి అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్కు కూడా 20,000 ఇస్తుంటే 40,000కు పెంచుతున్నాం. రెండోది వాళ్ళ డిమాండ్స్లో ప్రమోషనల్ ఏజ్ అనేది, అంటే అంగన్వాడీ హెల్పర్ టు వర్కర్స్ వాళ్ళకి ఒక ప్రమోషనల్ ఏజ్ అనేది ఉంటే వాళ్ళ సీనియారిటీకి గౌరవిస్తూ వాళ్ళందరికీ కూడా 45 years to 50 yearsకి పెంచినాము. మూడోది వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 years నుంచి 62 years 60 నుంచి 62 ఏళ్ళ వరకు పెంచినాము. అదేవిధంగా ఎప్పుడైనా అంగన్వాడీ వర్కర్స్కు కానీ అదేవిధంగా హెల్పర్స్కు కానీ ప్రాజెక్ట్ లెవెల్లో CDPOస్తో మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళకు TADA బిల్స్ కావాలనే కూడా ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని ఈరోజు మనము పరిగణలో తీసుకుంటూ ఎప్పుడైనా అంగన్వాడీ వర్కర్సు CDPO లెవెల్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు వాళ్ళకి ఆ డిమాండ్స్ని మంత్లీనే వాళ్ళ TADA కూడా తీసుకోవచ్చు అనేట్లా పెట్టుకున్నాం. అదేవిధంగా బై మంత్లీ అంగన్వాడీ హెల్పర్స్ కూడా దాన్ని అవైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము చాలా మహిళా పక్షపాతి అయిన మన సీఎం గారు చాలా పెద్ద మనసుతో ఇవన్నీ కూడా ఈరోజు అంగీకరిస్తూ అంగన్వాడీ హెల్పర్స్ మరి వర్కర్స్ డిమాండ్ కూడా స్పందిస్తున్నాం. అదేవిధంగా ఒక్కసారి చూస్తే అంగన్వాడీ పట్ల ఎంత ఒక బృహత్తమైన ఒక మార్పు తీసుకొని వచ్చినామంటే దాదాపు అంగన్వాడీ సెంటర్సు రెంటెడ్ బిల్డింగ్సు అదేవిధంగా ఎక్కడెక్కడ అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో ఉన్నారో ఆ రెంటల్లు కూడా నవంబర్ వరకు పూర్తిగా కూడా మనము కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు అంగన్వాడీస్ క్లీనినెస్ని మెయింటైన్ చేసుకునేదానికి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల అభివృద్ధి కోసం నాడు నేడు కింద 17,000 కోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ అన్నారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 2 అంబులెన్స్ వాహనాలను, బ్లడ్ బ్యాంకును ఆమె ప్రారంభించారు. 40 లక్షల వ్యయం గల 2 అంబులెన్స్ వాహనాలను, 50 కిలోల కేక్ ను వారు కట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఒక రోగి సహాయకురాలు క్షీరాభిషేకం చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపును మంత్రి రజనీ, శాసనసభ్యులు ముస్తఫా మద్దాలగిరి ప్రారంభించారు.
మీరు ప్రకటించినందుకు మీ చేతులెత్తి నమస్కరిస్తున్నామండి. అవసరమంటే ఇప్పుడు బ్లడ్ ఇద్దామని చూస్తున్నారు. రక్తం ఏమీ కావాలని శాఖ మంత్రి ఆధ్వర్యంలో రక్త కొరత లేకుండా చేస్తారని మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అరే సిస్టర్ జరగాలి వెనక్కి జరగమ్మా. జై జగన్ జై జగన్ జై జగన్ వద్దెలాలి జగన్ గారి నాయకత్వం వద్దెలాలి జగన్ గారి నాయకత్వం వద్దెలాలి జగన్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మన జీజీహెచ్లో మీ అందరి మధ్యన ఈ చక్కటి కార్యక్రమం మనం చేసుకుంటున్నాము. సో ఇంతమంది మధ్య ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్ జీజీహెచ్లో ఈ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ సీ ఆల్ అవర్ హెల్త్ స్టాఫ్ అందరూ డిపార్ట్మెంట్ అందరూ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త లూరి ఫాతిమా ఆధ్వర్యంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ నగరంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. సీఎం ఆశయ సాధన కోసం పనిచేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ను ప్రతి ఒక్కరూ ఎలా గుర్తు పెట్టుకున్నారో అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ గుండెల్లో పెంచుకుంటారని తెలిపారు. అనంతరం లూరి ఫాతిమా ఆధ్వర్యంలో 100 కేజీల కేక్ కటింగ్ నిర్వహించారు. 51 మంది మహిళా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మర్రి రాజశేఖర్, డొక్కా మాణిక్యవార ప్రసాద్, తాడికొండ సమన్వయకర్త మేకతోటి సుచేత తదితరులు పాల్గొన్నారు. భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు నగరంలో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఎక్కడ చూసినా ఎటుపోయినా కూడా హ్యాపీ బర్త్డే జగన్మోహన్ గారు అని చెప్పేసి ప్రతి చోట కూడా. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా కూడా ఎంతోమంది మరి రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా విడుదల రంజని ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరు నగరంలో 1 టౌన్లో సంబంధించి లూరి ఫాతిమా ఆధ్వర్యంలో మరి పేదవాళ్ళకు సంబంధించి అంటే ఆశయం గొప్పది. ఇటు ముఖ్యమంత్రి గారి ఆశయం పెద్దది, ఇటు ఫాతిమా ఆశయం కూడా పెద్దది. ఎందుకంటే ఒక పని చేస్తే అది 10 కాలాలు కూడా ఉండాలనే ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరికి జీవితాల్లో వెలుగునివ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు కూడా మరి ట్యాబ్ ఇచ్చారు పిల్లలకి. అంటే చదువు ముఖ్యం, ఆ చదవడానికి ట్యాబ్కు సంబంధించి అంటే ఆయన ఆశయం గొప్పది కాబట్టి రాబోయే తరాల కోసం ఈరోజు పునాదులు వేస్తూ ముందుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. ఈరోజు మరి జగనన్న పుట్టినరోజు అంగరంగ వైభవంగా రాష్ట్రంలో ప్రతి చోట కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే జగనన్న జననేత, ఆయన పుట్టినరోజుకి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సేవ కార్యక్రమంలో పేదవాళ్ళకి ఆయన తోడున్నారు అని చెప్పడానికి ఈరోజు ప్రతి చోట కూడా మీరు చూసుకుంటే గుంటూరు ఈస్ట్లో ఆయన పుట్టినరోజున మేము ఈరోజు బండ్లు పంపిణీ చేశాము. ఎందుకనంటే
చిరకాలం జగనన్నని గుర్తుపెట్టుకోవాలని, జగనన్న పుట్టినరోజు రోజు వాళ్ళందరికీ ఏదో ఒక ఆదాయము ఏదో ఒక విధంగా వాళ్ళ కాళ్ళ మీద నుంచోవాలని చెప్పి ఈరోజు చిరు వ్యాపారులకు అందరికీ బండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. జననేత జగనన్న పుట్టినరోజున ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకోవటం. ఈ గుంటూరు ఈస్ట్లోనే ఇలా చేశారనంటే వేరే ప్రాంతాల్లో చూసుకున్న మరిమూల ప్రాంతాల్లో, ఎందుకంటే పేదవాడు కూడా ఈ రోజు కాబట్టి 51 బండి పంపిణీ చేయడం జరిగింది. అందరూ చిరు వ్యాపారులు అంటే ఎవరికి ఆదాయం అనేది లేదు, లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని ఆలోచించి ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి, చిరకాలం జగనన్నని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి గుంటూరు ఈస్ట్లో ఉన్న ప్రతి ఒక్క చిరు వ్యాపారులకి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడుతున్నారో చూసి ఈరోజు 51 బండ్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ చిరునవ్వులు చూస్తేనే చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు జగనన్న తోడు మేము ఉంటాము ఖచ్చితంగా. మీరు చూసుకుంటే ఈ కార్యక్రమాలన్నీ వైఏపీ నీ జగన్ అనే కార్యక్రమం ప్రతి గడపకి మేము వెళ్తున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. జగనన్న గుంటూరు నగరంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం ఆఫీస్ నందు చంద్రగిరి ధీరజ్ ఆధ్వర్యంలో ప్రజల హృదయాలలో కొలువు తీరిన నిరంతరం ప్రజల గురించి ఆలోచించే ప్రజా సేవకుడు, రాష్ట్ర పాలకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం కుమారుడు చంద్రగిరి ధీరజ్ 25 కేజీల కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిర్చి యార్డ్ డైరెక్టర్ జి ప్రభుదాస్, 34వ వార్డ్ ప్రెసిడెంట్ పటాస్ సైదా ఖాన్, ఎక్స్ డైరెక్టర్ మిర్చి యార్డ్ మహేష్ రెడ్డి, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని పూజిస్తున్నారంటే అదంతా ఆయన చేసిన మంచి పనుల వల్లనే. ఈ బర్త్డే కాకుండా ఇట్లాంటి బర్త్డేలు, ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఇంకా పేద ప్రజలకి ఇంకా ఉపయోగపడేటట్టు ఇంకా చేయాలని ఆయన చేస్తాడు. అందుకనే ఆయన సీఎంగా ఉన్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి అన్ని పథకాల్లో ఎటువంటి సమస్యలు ఎన్ని ఎదుర్కొన్నా ఆయన మాత్రం పేదల పక్షానే ఉన్నారు. అలానే ఉంటూ ఇదే కాదు, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ మళ్ళీ గెలిచి అలా ఒక 30-40 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ నుంచి గుంటూరు వెస్ట్ నుంచి ఇది మా కోరిక. జగనన్న విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీరా రాజేష్ కుమార్ గురువారం గుంటూరులో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గా విజయ్ దీపక్ ను నియమించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అత్యున్నత పాలన అందించడమే లక్ష్యంగా తమ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తూ ప్రజలపై పన్నుల భారం మోపుతూ అవినీతికి పాల్పడుతూ అవినీతిని అంతం చేయడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సేవా కుమార్, రాష్ట్ర పరిపాలనాధికారి డాక్టర్ బయ్యా రమేష్, గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనుమాష్ ఖాన్, పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగా రవిబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సేవా కుమార్ గారికి అలానే కూడా ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలా అయితే సహకరించారో, ఆమ్ ఆద్మీ పార్టీ నూతన యువజన నాయకుడైన దీపక్ కూడా మీరందరూ కూడా సహకరించి ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ రోజు గుంటూరు జిల్లా కార్యవర్గాన్ని కలవడం కోసం ఈరోజు గుంటూరు రావడం జరిగింది. ప్రస్తుత మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతుంది. గడిచిన 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి స్వప్రయోజనాల కోసం, వారి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని తుంగలో తొక్కారు. అలాగే ఈ రాష్ట్రానికి అప్పులు సంవత్సరం పెరిగిపోతున్న సందర్భంగా ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ ఈ 2 పార్టీల్లో ఏ ప్రభుత్వం అయినా వస్తే 10 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్లు చేయడం తప్ప ఈ ప్రభుత్వాలు రాష్ట్రానికి ఏ మేలు చేయలేవు. మనకు స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో విభజన జరిగిన తర్వాత ప్రజలందరికీ తెలుసు, ఈ నాయకులకి తెలుసు. అయినా కూడా
ప్యాకేజ్తో ఒకరు సరిపెట్టుకున్నారు. ఇంకొకరు మాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, మెడలోంచి స్పెషల్ స్టేటస్ సాధిస్తామన్న నాయకులు కూడా 22 మంది ఎంపీలు వచ్చిన పార్లమెంట్ సెషన్స్ని స్తంభించి అక్కడ మనకు స్పెషల్ స్టేటస్ వచ్చే ప్రయత్నం చేయొచ్చు, కానీ చేయలేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. ఆర్టికల్ 317 రద్దు చేశారు, ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. మరి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి కావాల్సిన సీరా రమేష్ గారికి రాష్ట్ర కన్వీనర్గా నియమితులైన తర్వాత గుంటూరు విచ్చేసినందుకు ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే నాకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టుగా యువత భారతదేశానికి వెన్నెముక లాంటిది. అలాంటి యువత భావితరాలకు భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. అలాంటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ యువజన నాయకుడిగా నన్ను నియమించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున మరియు సీరా రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ యువజన విస్తరణలో భాగంగా ప్రతి జిల్లాకు 1,00,000 మంది యువజన నాయకులను తయారు చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి అందిస్తామని మన సీరా రమేష్ గారికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఊరు మన ప్రతి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మాత్రమే ముందుంది తప్ప కథం అన్ని రంగాల్లో కూడా చాలా వెనకబడిపోయిందన్న విషయం ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా సంక్షోభంలో పడిపోయింది. ఆల్రెడీ మా కన్వీనర్ గారు చెప్పడం జరిగింది. ఇందుకు కారణం ఏంటి? ఎంతో ఆర్థిక సంపద సహజ వనరులు కలిగినటువంటి ఈ రాష్ట్రం ఎందుకు వెనకబడిపోయింది అన్నది మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల్ని ఏ రోజు కూడా ప్రజాపాలన నుంచి పట్టించుకున్న సందర్భాలు లేవు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంతసేపు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోరాటం చేయడమే తప్ప రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే సందర్భాలు మనకు కనపడవు. ఈ రెండు పార్టీలు గెలిపిస్తే రేపొద్దున బీజేపీని గెలిపించినట్టే. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీని గెలిపించినప్పుడు కూడా ఒక ఆమ్ ఆద్మీని తప్ప కాదా బీజేపీని గెలిపించినట్టే. బీజేపీ మనకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసింది. కాంగ్రెస్ విభజించి గుంటూరు జిల్లా కాకుమాన జిల్లా పరిషత్ హై స్కూల్లో గురువారం 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎంపీపీ రామినేని శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యురాలు ముజావర్ గుల్జార్ బేగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుల్జార్ బేగం మాట్లాడుతూ విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో మొత్తం 64 మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. కావున విద్యార్థులంతా కష్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు కెనడి, విజయభాస్కర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యం, ఉపాధ్యాయులు జవహర్ రాణి, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థి ప్రాజెక్టు విభాగంలో 2వ మంది జిల్లా పరిషత్ పాఠశాల గడిపాడు ఆంధ్ర శ్రీ జాన్ చూడండి. జరుగుతుంది. కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గ్రామంలో ఏదో 10 మందికి చదివిస్తారు ఉన్నాడు. అలా కాకుండా
ప్రతి పేదవాళ్ళు కూడా గుండెల మీద తను బిడ్డలాగా అందరినీ ఆదరించే ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మన పేరెంట్స్ తల్లిదండ్రులు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంత మంచి కార్యక్రమం ప్రకాశంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పిల్లలకి జీవితాల కోసం ట్యాబ్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ ట్యాబ్ను తీసుకెళ్లి పిల్లలు ట్యాబ్ ఇచ్చారు కాబట్టి ట్యాబ్తో ఆడుతున్నారని చెప్పి తల్లిదండ్రులు వదిలేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారనేది చదువు కోసం మెయిన్ ఏంటంటే ట్యాబ్ అనేది మీ జీవితానికి మీ లైఫ్ బాగుపడాలని చెప్పే కాన్సెప్ట్ తోటి పేదలను చదివించాలంటే ట్యాబ్ కొనాలంటే ఈరోజు 35,000 ఉంటుంది. ఆ 35,000 ఎంతమంది కట్టారు? గ్రామాల్లో దాదాపు 10 మంది కట్టారు. ఇంకా 90 మంది నిరాశంగా ఎగబడిపోతారని చెప్పి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రతి విద్యలో కానీ దేనికైనా సరే ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడు దేనిలో కూడా లోటు కాకూడదు, ధన పేద అనేది ఉండకూడదని సమానంగా చూసే ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన ప్రీతమ. పొన్నూరులో ఎమ్మెల్యే కిలారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి జోహార్లు అర్పించిన ఎమ్మెల్యే తదుపరి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకుల సమక్షంలో పూలదండలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కిలారి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని వేల రూపాయలు ఆదా చేస్తూ, అదేవిధంగా సంక్షేమ పథకాల ద్వారా కొన్ని వేల రూపాయలు ఇస్తూ వాళ్ళు ఆర్థికంగా బలోపేతం చేస్తా ఉన్నారు. ఇంత ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేని విధానం పౌర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి వల్లే సాధ్యపడింది అనేది మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎక్కడ కూడా మీరు చూస్తున్నారు, ప్రతిపక్ష నాయకులు చలోక్తులు అలోక్తులు మాట్లాడారు. కానీ ఇవాళ వాళ్ళు కూడా ఒప్పుకొని తీరాల్సిన ఆవశ్యకత వచ్చింది. పేద పిల్లలకి, మధ్యతరగతి పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లే సందర్భం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అందుకని విదేశీ చదువులు చదువుకోవడానికైనా సరే ₹1,00,00,000 వరకైనా సరే ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంటుందని చెప్పిన మాటని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ప్రపంచవ్యాప్తంగా 1 నుంచి 100 యూనివర్సిటీలో ₹1,00,00,000, ఆ తర్వాత యూనివర్సిటీలకి 100 నుంచి 200 దానికి 50 లక్షలైనా సరే ప్రభుత్వం ఖర్చుతో చదువుకునే ఏర్పాట్లు చేయడం అనేది సామాన్య విషయం కాదు. కానీ ఈ రోజు మేమే మేధావులం, మేమే గొప్పలని చెప్పుకునే గత పాలకులు ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా చెల్లాచెదురు చేసి వాళ్ళ జీవన శైలిలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా ఆర్థికంగా బలమైన వాళ్ళు మరింత. పొన్నూరులోని ఎంఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ నందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే కిలారి వెంకటరోషయ్య కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించి జగనన్న విద్యా కానుకలో భాగంగా ఈ రోజు పొన్నూరు పట్టణంలో విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, ఎంఈఓ శోభాచంద్, ఎంపీపీ బాణం పద్మలీల, ఏఎంసీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ డైరెక్టర్ దాసరి నారాయణరావు తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమంగా
అందరికీ కార్యక్రమం చేపట్టినారు. కాలానుగుణంగా మీరు వాళ్ళ టెక్నాలజీ పెరిగింది, సెల్ ఫోన్స్ వచ్చి చేతిలో ఏది కావాలంటే ప్రపంచం మొత్తం మీ చేతిలో ఉంది, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా శ్రీ బొద్దులూరు రంగారావు గారు పెద్దలు తర్వాత గొప్ప స్కూల్లో నందూరు చిన్న విషయం కాదు. వాళ్ళ మన స్కూల్లో 58 మంది పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వబోతా ఉన్నాం. మన మండలంలో 666 మందికి, ఒక్క పొన్నూరు మండలంలో వివిధ స్కూల్స్ లో ఉన్న 8th క్లాస్ పిల్లలకి 666 మందికి ట్యాబ్స్ ఇదంతా ఎందుకు చేస్తా ఉన్నారు? ఇవాళ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ మీకు వచ్చినంత అవకాశాలు గతంలో ఇక్కడ చదువుకున్న మీ అందరూ మాకు ఎవరికి లేవు. అదైనా ఇవాళ మీకు మీ జగన్ మామ గారు ఎన్ని అరేంజ్ చేస్తా ఉన్నారో, ఎన్ని అవకాశాలు మీకు ఇస్తా ఉన్నారో, గతంలో ఇక్కడ చదువుకున్న పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి అన్ని అవకాశాలు లేవు. గతంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా అరుదుగా ఉండేవి, చాలా నిర్వీర్యంగా ఉండేవి. కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. మంచి ఇవాళ మీకు ఇంకా డెవలప్మెంట్ స్లోలో ఉంది. చాలా స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బ్రహ్మాండంగా, ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్ కన్నా పోటీగా గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్కూల్ కి ఫండ్ ఇచ్చి అన్ని బాగు చేసి, గ్రానైట్ ఫ్లోరింగ్ అన్ని బ్రహ్మాండంగా పెయింటింగ్ తో సహా మంచి టాయిలెట్స్. మధ్యాహ్నం భోజనం చేశారు కదా, జగనన్న గోరుముద్ద తిన్నారు కదా. ఇవాళ మెన్యూ ఏంటి? సాంబార్ బాత్. ఓకే, తర్వాత చిక్కీ లేదు కదా? చిక్కీ ఉందా? రాగి జావా ఉంది కదా? అంటే ఎంత పౌష్టికాహారం చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇదే గతంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ నగర అధ్యక్షుని కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పాల్గొని వేడుకలు నిర్వహించారు. అందరూ అన్న సమారాధన కార్యక్రమం అందరూ పాల్గొనవలసిందిగా నెట్టుకోవద్దు, లైన్ గా రండి. నెట్టుకోవద్దు, లైన్ గా రండి. నెట్టుకోవద్దు, ఉన్నవారు రావద్దు. లైన్ గా రండి, లైన్ గా రండి, లైన్ గా రండి, ఇటండి, లైన్ గా. ఇవాళ ఎంటీఎంసీ కార్పొరేషన్ పరిధిలో ఈ పార్టీ ఆఫీసులో ఈ విధంగా
జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం ఇంత భారీ ఎత్తున ఇక్కడ జరుగుతున్నా దీనికి ముఖ్య కారకులైన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ సందర్భంగా మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇవాళ కొన్ని పండుగలు కొందరే చేసుకుంటారు. ఈ పండుగను మాత్రం రాష్ట్రం యావత్తు ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం శుభకార్యాన్ని జరుపుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ విధమైన విధానం వచ్చింది? ఎందుకు పేద బడుగు బలహీన వర్గాల్లో ఒక విధమైన ఉత్తేజం వచ్చింది? వీళ్ళందరూ ఎందుకు ఇంత ఇదిగా మన ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలు అంటే ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో కూడా పొంది ఇవాళ రాష్ట్రం యావత్తు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో గొప్పగా ఆనందంగా కార్యకర్తలందరూ కూడా జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. మరలా ముఖ్యమంత్రిగా 2024లో ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏనాడు జరగనటువంటి పరిపాలనా విధానం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పరిపాలనా విధానం జరగల. పేదరిక నిర్మూలన, పేదలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పేదలు వారి యొక్క గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం స్వతంత్రం వచ్చాక ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ కానీ తీసుకురాని అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ప్రజానాయకుడు, జననేత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి మంగళగిరి నియోజకవర్గం తరపున కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు, రైతాంగం, మహిళల తరపున జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పంగానే ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా పొన్నూరు వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి వెంకటరామయ్య మాట్లాడుతూ ముందుగా రాష్ట్రాన్ని సంక్షేమ పదంలోకి తీసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలలకు భవిష్యత్తు బాగుండాలి అనే ఆకాంక్ష ముఖ్యమంత్రిది. విద్య, వైద్యం, సంక్షేమం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. పొన్నూరు వైసీపీ టికెట్ విషయమై మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది పొన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేసేది నేనే అని ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలు నమ్మొద్దని కిలారి వెంకటరామయ్య అన్నారు. హల్చల్ చేసేవాళ్ళని అడిగితే బాగుంటుంది, అంతే కదా. ఆరోపణలు చేసేవాడు ఎప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటాడు, ఓకేనా. సో ఈ స్థానం పొన్నూరు, నేను ఎప్పుడు కూడా మళ్ళీ పొన్నూరు నుంచే పోటీ చేస్తాను.